మన రాష్ట్రంలో పోలీసు వారు ఎక్సెసివ్ ఫోర్స్ వాడటం లేదా సస్పెక్ట్స్ని సీరియల్ అఫెండర్స్ని కొన్నిసార్లు రాజకీయపరమైనటువంటి ఉద్దేశాలతో లేదా రాజకీయ నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ మీద ఎక్సెసివ్ ఫోర్స్ వాడటం ఇదంతా కూడా మనం గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాం. 19 నుంచి 24 మధ్యలో అనేక సందర్భాల్లో పోలీసు వాళ్ళు ఎక్సెసివ్ ఫోర్స్ వాడటం, అనవసరంగా కస్టడీలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనే అంశాలని పదే పదే మాట్లాడుతూ వచ్చాం. పోలీసు వారికి అలాంటి అధికారాలు ఏమీ లేవు. చట్టపరంగా వాళ్ళకి కస్టడీలో ఉన్న వాళ్ళని కొట్టడం కానీ, కస్టడీలో తీసుకోవడానికి కొట్టడం కానీ, రోడ్ల మీద కొట్టడం కానీ లేదని మనందరికీ తెలుసు. వాటిలో ప్రధానమైన కేసు అప్పట్లో రఘురామ కృష్ణరాజు గారి కేసు. ఆయన క్లెయిమ్ చేశాడు, నన్ను కస్టడీలో ఉన్నప్పుడు సీనియర్ ఆఫీసర్స్ పర్యవేక్షణలోనే కొట్టారు, నాకు బాగా దెబ్బలు తగిలినాయి, రిపీటెడ్గా కొట్టారు అని ఆయన లీగల్గా దాన్ని ఫైట్ చేస్తున్నారు. దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి యాక్షను ఎప్పటికీ జరుగుతుందో పూర్తవుతుందో చూద్దాం.